పచ్చని చెట్లతో కనువిందు చేసే అడవి. ఎన్నెన్నో ఔషధ మొక్కలను తనలో దాచుకున్న అడవి. క్రూర జంతువుల నివాసం ఈ అడవి. వీటన్నింటినీ మించి ఎన్నో రహస్యాల నిలయం ఈ అడవి. ప్రకృతి అందాలకు నిలయమైన ఆ అడవే నల్లమల. పక్షుల కిలకిల రావాలతో, గాలికి ఊగే చెట్ల గుసగుసలతో నల్లమల్ల అడవిలో ప్రయాణం ఎంత అందంగా అద్భుతంగా ఉంటుందో, కొండలు, లోయలు, మలుపులు అనేకం ఉన్న ఆ ఘాట్ రోడ్ల ప్రయాణం అంత భయం పుట్టిస్తుంది. అటువంటి ఘాట్ రోడ్లో ఉన్న ఒక పురాతన చారిత్రక కట్టడం గురించి మీకు ఈరోజు మీ ర్యామ్స్ స్టోరీస్లో చెప్తాను. అదే వేలాడే లేదా ఊయలలా ఊగే రైలు వంతెన. నిజం, వేలాడే వంతెన దాదాపు 150 ఏళ్ల క్రితమే ఇక్కడ నిర్మించారు. దానికి ఆనవాళ్లుగా పిల్లర్లు ఇప్పటికీ టీవీగా నిలబడి మనకు కనిపిస్తాయి. దీన్నే దొరబావి వంతెన అంటారు. ఇది 1 కిలోమీటర్ పొడవైన రైలు మార్గం. ప్రకాశం జిల్లా గిద్దలూరు నుంచి నంద్యాలను కలుపుతూ ఉండే ఘాట్ రోడ్లో ఈ వంతెన ఉండేది. భూమికి 300 మీటర్ల ఎత్తున నిర్మించిన మీటర్ గేజ్ రైలు వంతెన ఇది. బ్రిటిష్ హయాంలో నిర్మించిన ఈ రైల్వే ట్రాక్ 2 కొండల నడుమ 2 కొండలను కలుపుతూ నిలబడి ఉంటుంది. బ్రిటిష్ వాళ్ళని దొరలు అనేవాళ్ళు కదా, వాళ్ళు కట్టించిన వంతెనే ఇది. అయితే దొరలు వంతెన కట్టేటప్పుడు అక్కడ పనిచేసే వారి కోసం, అంటే అప్పుడు మెషిన్లు గట్రా లేవు కదా, సో మామూలు మనుషులే వాళ్ళ చేతులతోనే పని చేయాల్సి ఉంటుందన్నమాట ఇక్కడ. సో వాళ్ళకి మంచినీళ్ళ అవసరం తీర్చడం కోసం ఒక బావిని తవ్వించారట. ఈ బావి పక్కనే ఆ వంతెన నిర్మాణం జరగడం వల్ల దీన్ని దొరబావి వంతెన అంటారు. ఎటువంటి మెషిన్లు లేని ఆ కాలంలో కేవలం మ్యాన్ పవర్తో, అది దట్టమైన క్రూర మృగాలకు నిలయమైన నల్లమల అడవిలో కొండలను తొలుస్తూ అంత స్ట్రాంగ్ పిల్లర్స్ కట్టడం, వాటి మీద రైల్వే ట్రాక్ ఏర్పాటు చేయడం నిజంగా చాలా గొప్ప విషయం. కొన్ని సంవత్సరాల పాటు ట్రైన్స్ దీని మీద తిరిగాయిట. కానీ ఆ తర్వాత ఆపేసి ఇప్పుడున్నటువంటి కొత్త రైల్వే ట్రాక్ తయారు చేశారు. ఎందుకంటే అంత దట్టమైన అడవిలో అంత ఎత్తున ఉన్న ఆ బ్రిడ్జి గాలికి ఉయ్యాలలా ఊగుతూ ఉంటే ఆ కాలం వారికి, మనకు కూడా ఉండుంటే ఒక మధురానుభూతి. ఆ కాలంలో రైలు బోగీలు చాలా తక్కువగా ఉండేవి కాబట్టి తట్టుకోగలిగిందేమో ఆ వంతెన. కానీ ఈ కాలంలో కష్టం కదా, అందుకేనేమో దాన్ని వదిలేసి ఇప్పుడు కొత్తది కట్టారు. కానీ ఆ వంతెన ఉండేది అనడానికి సాక్ష్యంగా 2 కొండల నడుమ భారీ పిల్లర్లు ఇప్పటికీ టీవీగా నిలబడి మనల్ని చూస్తూ ఆ చరిత్రను మనకు చెబుతూ ఉంటాయి. ఇది నిజంగా అప్పటి ఇంజనీరింగ్ అద్భుతమే. అందుకే నల్లమలలో ప్రయాణం కూడా ఒక మధురానుభూతే. ఈ మెట్లు కనిపిస్తున్నాయి కదా, వీటి నుంచి పైకి వెళ్తే ఆ దొరబావి ఇప్పటికీ ఉంది. అక్కడ మేము వెళ్ళలేకపోయాం. చూసారా, కొండలు, ఆ కొండ ఈ కొండ నడుమలో ఈ పిల్లర్లు ఉన్నాయన్నమాట. 2 కొండల మధ్యలో పచ్చటి చెట్లలో అవి ఇలా నిలబడి ఉన్నాయి. ఇది కొత్త రైల్వే బ్రిడ్జ్. పైన ఘాట్ రోడ్ నుంచి మనకు బాగా కనిపిస్తుంది ఆ కొత్త రైల్వే బ్రిడ్జ్ కూడా. కానీ ఆ పిల్లర్లు కొన్ని వందల సంవత్సరాలు గడిచినా కూడా ఇప్పటికీ చెక్కు చెదరకపోవడం నిజంగా అద్భుతం కదా. ఎంతైనా అప్పటి ఇంజనీర్ల తెలివి వేరు. ఒక కుర్ర ఇంజనీర్ ఉండేవాడంట, బ్రిటిష్ కుర్ర ఇంజనీరు. అతను ప్లాన్ చేసి మనము తిరగటానికి దగ్గర మార్గం వేసుకుంటే బెటర్ అని చెప్పి ఈ కొండల మధ్యలో ఈ పిల్లర్లు నిలబెట్టి అతను ఆ వంతెను ఏర్పాటు చేశాడంట. అప్పటి వంతెనకు సంబంధించినటువంటి ఛాయాచిత్రాలు కూడా మీకు చివర్లో నేను అందిస్తాను మీకోసం, అవి కూడా చూడండి. కానీ అంత పచ్చటి ప్రకృతిలో బ్రిడ్జ్ మీద రైలు వెళ్తూ ఉంటే, అది ఉయ్యాలలా ఊగుతూ ఉంటే, ఆ భయం అనేదాన్ని కొద్దిసేపు పక్కన పెట్టి అది ఒక మధురమైన అనుభూతిగా మనసులో చిరకాలం గుర్తుంచుకోవచ్చు. అది ఆ కాలం వాళ్ళకు మాత్రమే దక్కిన అదృష్టం. మోస్ట్లీ నాకు తెలిసి బ్రిటిషర్సే తిరిగి ఉండొచ్చు, మన వాళ్ళు కాకపోయి ఉండొచ్చు. చూసారా ఎంత అద్భుతంగా ఉందో ఆ వంతెన. స్ప్రింగ్స్ ఏర్పాటు చేసి వాటిని తయారు ఫ్లెక్సిబుల్గా ఉండడం కోసం బ్రిడ్జి
అలా ఏర్పాటు చేశారంట. చూసారా ఎంత అద్భుతమైనటువంటి బ్రిడ్జిని ఆ కాలం వాళ్ళు ఇప్పటికీ నిలబెట్టి ఉంచారు అంటే గ్రేట్. Please like, share and subscribe.